15 సంవత్సరాల నా సొంతింటి కల ఈ రోజుకైతే నెరవేరింది. ఎంతో ఘనంగా, వైభవంగా, ఎన్నో సంతోషాలతోటి ఈరోజు నా కల అయితే నెరవేర్చుకున్నానండి. ఇల్లు కట్టడం అనేది ఒక చిన్న మాటే, కానీ ఆ ఇల్లు కట్టడం వెనకాల ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు చాలానే ఉంటాయండి. వీటన్నింటినీ దాటుకొని గృహప్రవేశం చేసేటప్పుడు కలిగే ఆ అనుభూతే వేరండి. ముందుగా అయితే లక్ష్మీదేవి అమ్మవారి పటం పట్టుకున్నారు మా ఆయన, వెనకాల కామాక్షి దీపం పట్టుకొని నేను, నా వెనకాల మా బాబు. ఈ విధంగా ఉప్పు, పప్పు అలా 5 రకాల వస్తువులతోటి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాము. తర్వాత మా నాన్న, తర్వాత మా చెల్లెలు, మా అమ్మ, ఇలా అందరం కలిసి గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసి గోపూజనైతే ఈ విధంగా పూర్తి చేసుకున్నామండి. ఈ మెమరీస్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ ఉండిపోవాలి అనేసి రా ఫుటేజ్ని అలాగే పెట్టేస్తున్నాను, ఎక్కడ కూడా డిలీట్ చేయకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. గోపూజ తర్వాత నెక్స్ట్ ఏ పూజ చేసామో అన్నీ కూడా ఒక్కొక్కటిగా పార్ట్ వైజ్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంటి గృహప్రవేశం ఎప్పుడూ కూడా తెల్లవారుజామునే చేయటం చాలా మంచిదండి. మేమైతే 2 o'clock అంతా రెడీ అయ్యేసి కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగే ఈ గోపూజ, దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించుకొని ఇక్కడికి రావటం, ఇలా అన్నింటినీ కూడా మేము 4 o'clock అంతా ఫినిష్ చేసేసాము. మరి మీ సైడ్ ఎలా గృహప్రవేశం చేస్తారో కమెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. ఇక్కడ ఎలా చేశారో నేను ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ అయితే చేసుకుంటాను. అయితే మేము 2:30 అంతా కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగే దీపపు కుందెల్ని అన్నింటినీ కూడా రెడీ చేసుకొని వాటికి పసుపు కుంకుమ అన్నింటినీ పెట్టేసి దగ్గరలో ఉండే ఏదైనా ఒక గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి కామాక్షి దీపాన్ని అయితే వెలిగించేసుకొని ఇంటి దగ్గరికి అయితే వస్తామండి. ఇలా కామాక్షి దీపం వెలిగించుకొని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత గోమాతనైతే పసుపు కుంకుమతోటి అలంకరించి పూమాలని అలాగే పంచని టవల్ని కూడా అలంకరించేసి ఈ విధంగా గోమాత చుట్టూ తిరుగుతూ ఇంటి లోపలికైతే ప్రవేశం జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఇలా చేసిన తర్వాత నేరుగా దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళేసి దేవుడి రూమ్ని శుభ్రం చేసేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నాము. ఒక ప్లేట్లో అయితే 5 రకాల బౌల్స్ని అయితే పెట్టుకుంటామండి. ఒక బౌల్లో ఉప్పు, ఇంకొక బౌల్లో కందిపప్పు, ఇంకో బౌల్లో బెల్లం, ఇంకొక బౌల్లో చిల్లర, ఇంకొక బౌల్లో అయితే ఏదైనా ఒక ఊరగాయనైతే పెట్టుకునేస్తాము. ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసుకునేసి ముందుగా గోమాతని ఇంటి లోపలికి మొత్తం చుట్టూ తిప్పుకొని వస్తామండి. వెనకాలే మనం కూడా దీపాన్ని, అమ్మవారి పటాన్ని తీసుకునేసి వెనకాలే మనం కూడా వచ్చేస్తాము. ఇదంతా అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ నాకు మెమరీగా ఉండిపోవాలని ఈ విధంగా వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇక్కడ బియ్యం, అరటిపండు, బెల్లం మూడింటిని కలిపి గోమాతకి ప్లేట్లో పెట్టుకునేసి గోమాతకి తినిపిస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, చక్కగా గోమాత మేము పెట్టిన ప్రసాదాన్ని మొత్తం కూడా తినేసిందండి. చాలా సంతోషంగా ఉంది. గోమాత ఇల్లు మొత్తం చుట్టి ఎంతో సంతోషంగా ప్రసాదాన్ని అయితే స్వీకరించేసింది. నెక్స్ట్ వీడియోలో మీకు గోపూజ తర్వాత మేమేం పూజ చేసామో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియో మీకైతే ముందుగా వచ్చేస్తుందండి.